పశ్చిమాసియాలో ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ కూటమి మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ యుద్ధం ఇరాన్ నియంత్రణలోనే హర్ముజ్ జలసంధి చుట్టూనే కొనసాగుతుంది. హర్ముజ్ జలసంధి మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు బ్యారెల్కు $100 దాటాయి. ఈ జలసంధిని తిరిగి తెరవాలని ట్రంప్ విధించిన గడువును తాజాగా పొడిగించారు. అయితే అమెరికా ప్రతిపాదించే ఎటువంటి షరతులకు, విధించే ఎటువంటి హెచ్చరికలకు తలొగ్గేది లేదని ఇరాన్ స్పష్టం చేసింది. హర్ముజ్ జలసంధి ద్వారా కొనసాగే బిజినెస్లో వాటా ఇవ్వమని ఇరాన్ మెలికపెట్టింది. లేదంటే ఎర్ర సముద్రంలోని మరో జలసంధిని టార్గెట్ చేస్తామని హెచ్చరించింది. చూడాలి ఈ యుద్ధం వాతావరణం మరి ఎన్ని రోజులు కొనసాగుతుందో. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇరాన్కు అమెరికా ఇచ్చిన గడువు మరో 24 గంటల్లోనే ముగియనుంది. దీంతో రాజీ ఫార్ములా తెరపైకొచ్చింది. అయితే అమెరికా ప్రతిపాదించే ఎటువంటి మధ్యవర్తిత్వానికి తలొగ్గే లేదంటుంది ఇరాన్ ప్రభుత్వం. దీంతో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో జరుగుతున్న చర్చల్లో ఇరాన్ వ్యూహాత్మక వైఖరిని అనుసరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇరాన్ ప్రజల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామన్న స్పష్టమైన హామీ ఇస్తేనే దౌత్యపరమైన చర్చలకు ముందుకెళ్తామని భారత్లో ఇరాన్ రాయబారి డాక్టర్ మహమ్మద్ ఫతాలి తేల్చి చెప్పారు. మరోవైపు ఈ యుద్ధంలో కీలకంగా మారిన హర్ముజ్ జలసంధిని తెరవడం వంటి అంశాలపై రాజీకి ఇరాన్ నిరాకరించడం శాంతి చర్చలకు ఒక పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పొచ్చు. కాల్పుల విరమణ ప్రతిపాదన చర్చల దశలో ఉన్నప్పటికీ ఒత్తిడికి తలొగ్గి తొందరపడరాదని ఇరాన్ డిసైడ్ అయింది. సుస్థిర శాంతికి హామీ ఇవ్వని స్వల్పకాలిక చర్యల విషయంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్న వాదన బలంగా వినిపిస్తుంది. యుద్ధం, కాల్పుల విరమణ చర్చలు మళ్లీ సంఘర్షణ అనే రూపంలో కొనసాగే చర్చలతో మాకు చాలా చేదు అనుభవం ఉందని ఇరాన్ బహిరంగంగానే చెబుతుంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం తాత్కాలికంగా ఉద్రిక్తతలను తగ్గించడంపై మాత్రమే దృష్టి సారించే ఒప్పందాలను అంగీకరించే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెబుతుంది. మొత్తం మీద పశ్చిమాసియాలో తాత్కాలిక కాల్పుల విరమణకు బదులుగా హర్ముజ్ జలసంధి తెరవడానికి ఇరాన్ సిద్ధంగా లేనట్టు ప్రచారం జరుగుతుంది. ఇరాన్ నిర్ణయం నేపథ్యంలో అమెరికా కూడా శాశ్వత కాల్పుల విరమణకు సిద్ధంగా లేదని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా ఉండగా హర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ అంతే ఘాటుగా రిప్లై ఇచ్చింది. హర్ముజ్ను తెరవడానికి, దాని ద్వారా వచ్చే ఆదాయంలో కొంత వాటాను తమ దేశానికి ఇవ్వాలని ఇరాన్ కొత్త కండిషన్ పెట్టిందని తెలుస్తుంది. ఇరాన్ను నాశనం చేయాలని ఉబలాటా పడితే ట్రంప్నకు తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. అంతేగాక ఎర్ర సముద్రంలోని మరో కీలక జలసంధిని కూడా టార్గెట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రయోజనాలకు అనుగుణంగానే పశ్చిమాసియాలో అమెరికా చర్యలు ఉంటాయంటున్నారు ఇరాన్ నేత గలీబఫ్. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మాటలు విని గల్ఫ్ ప్రాంతాన్ని ట్రంప్ తగలబెడుతున్నారని గలీబఫ్ మండిపడ్డారు. యుద్ధ నేరాల ద్వారా ట్రంప్ సాధించేది ఏమీ లేదన్నారు. ఇరాన్ ప్రజల హక్కులను గౌరవించి యుద్ధాన్ని ముగించడం ఈ సమస్యకు ఏకైక పరిష్కారమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఇంటెలిజెన్స్ చీఫ్ మాజిద్ ఖదేమీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఐఆర్జీసీ అధికారికంగా ధృవీకరించింది. ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ అధిపతి, విద్యావంతుడు, శక్తివంతుడైన మేజర్ జనరల్ మాజిద్ ఖదేమీ అమెరికన్ జియోనిస్ట్ శత్రుల నేరపూరిత ఉగ్రదాడిలో వీరమరణం పొందారని ఐఆర్జీసీ తమ టెలిగ్రామ్ ఛానల్లో పోస్టు చేసింది. ఐఆర్జీసీ చీఫ్ నేరుగా ఇరాన్ సుప్రీం లీడర్కు రిపోర్ట్ చేస్తారు. సుమారు 50 ఏళ్ల పాటు సేవలు అందించిన ఖదేమీ గూఢచార్యం, సెక్యూరిటీ సర్వీసులో కీలక పాత్ర పోషించారు. ఖదేమీ మరణం ఐఆర్జీసీ వ్యూహాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. గత నెలలో ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ లారిజానీ సైతం ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. ఇదే సమయంలో ఇస్లాంషార్ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్ నిరాకరించిన నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం మరింత తీవ్రంగా మారే అవకాశాలు లేకపోలేదు.